నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయ పతాకం ఎగరేసిందని, విజయ ఢంకా మోగించిందని చెప్పని వాళ్ళ అనుకూల మీడియా బ్రహ్మాండమైనటువంటి వార్తల్ని ప్రసారం చేయడం అప్పుడే మొదలుపెట్టేసేసింది. అవును, నిజంగానే కూటమి అద్భుతమైన విజయం సాధించింది. అందుకని తాలీ బజావో అనుకుంటూ వాళ్ళు భారీ స్థాయిలో హంగామా హడావిడి చేస్తున్నారు. అయితే ప్రజాస్వామ్యవాదులు మాత్రం విస్తుపోతున్నారు. అంతేకాకుండా ఓహో వీళ్ళు ఇలా గెలిచారా, ఇప్పటి వరకు మనకి కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా కూటమి అంత విజయఢంకా మోగించి అధికారంలోకి వచ్చింది, అసలు ఏం జరిగింది, ఏదో జరిగింది అని ఇలా కొంతమందికి లోపల అనుమానాలు ఉన్నాయి. ఈ రోజున జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల యొక్క వ్యవహార శైలి చూసిన తర్వాత చాలామందికి అనుమానాలు పటాపంచలైపోయాయని చెప్పాలి. ఎందుకంటే ఇంత దారుణంగా తెగబడి వైసీపీకి స్థానిక సంస్థల్లో అపూర్వమైనటువంటి మెజారిటీ ఉంది. ఇందులో కించిత్ సందేహం లేదు. ఎక్కడా కూడా కనీసం దరిదాపుల్లో చెప్పుకోదగిన సంఖ్యలో కూడా టీడీపీకి కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ వీళ్ళెవరూ లేరు. అలాంటిది మరి ఇవాళ ఎన్ని చోట్ల ఏ విధంగా ఒక్కసారి వీళ్ళు అధికారంలోకి వచ్చారు, అదేదో డెమోక్రటిక్ మెథడ్లో వీళ్ళు ఏదో గెలిచినట్టుగా వీళ్ళు జబ్బలు తెరుచుకోవటం, ఇదే పని కనుక వైసీపీ చేస్తుంటే ఈ పాటికి గగ్గోలు పెట్టేసేసి గోలగా అల్లరైపోయి ఉండేది వాళ్ళ మీడియాలో. కానీ సాక్షాత్ అటు తిరుపతిలో కానీ లేకపోతే నెల్లూరులో కానీ న్యూజివీడ్లో కానీ ఒకచోటనేంటి వాట్నాట్ వేరు ఎక్కడెక్కడైతే వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి అక్కడ ప్రతి చోట కూడా కొన్ని రోజుల నుంచే ఈ ఓటుకు నోటు వ్యవహారాలు వీళ్ళని ఎరవేయటం, దగ్గరకు లాక్కోవటం, అంతకు ముందే కౌన్సిలర్లని వాళ్ళని లాగేసుకోవటం, ఇవన్నీ కూడా యథేచ్ఛగా సాగిపోయాయి. ఇవాళ ఇక అది పరాకాష్ఠకు చేరిందని చెప్పాలి. అయితే దీన్ని ఒకవైపు ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పుకున్న ఢిల్లీలో జరిగినటువంటి అరాచకం నిజంగా ప్రజాస్వామ్యానికే ఇది ఒక గొడ్డలి పెట్టు. సాక్షాత్తు పట్టపగలు బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి కార్పొరేటర్ల మీద దాడి చేసి తెగబడి వాళ్ళని లాక్కెళ్ళడం, వాళ్ళ కొంతమంది మీద హత్యాయత్నానికి చేయడం అంటే ఎక్కడుంది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది జనాలు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనికి ఎవరు జవాబు చెబుతారు? కనీసం ఢిల్లీ నాయకులైనా జవాబు చెబుతారా? పార్లమెంట్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఎలక్షన్ కమిషన్ పోని కనీసం దీనికైనా సమాధానం చెబుతుందా? ఇదేనా ఎలక్షన్ ప్రాసెస్ అంటే? ది గ్రేటెస్ట్ డెమోక్రటిక్ ఎలక్టోరల్ ప్రాసెస్ ఇదే అని చెప్పని అనుకోవచ్చా? దీనికి కనీసం కమిషన్ అయినా సరే జోక్యం చేసుకోవాలి. పార్లమెంట్లో ప్రజాస్వామ్యవాదులందరూ గళవెత్తాలి. వాళ్ళు గెలిచారు, గెలిచి ఏం చేస్తారండి? ఈ ఫిరాయింపుదారులని వాళ్ళని, ఫిరాయింపులు మీకు కొత్త ఏం కాదు. తర్వాత అధికారం ఉన్నటువంటి వాళ్ళని కూలదోయటం, మీరు దాంట్లో కూర్చొని ఆహా ఊహో అని ఎంజాయ్ చేసుకోవటం, ఇదే పెద్ద మీకు కొత్త ఏం కాదు. ఇది చరిత్ర చరణం, ఇది రిపీట్ అవుతూనే ఉంది. మరొక్కసారి ఇక్కడ రిపీట్ అయింది. అంటే మీరు ఇక్కడ కూటమి గెలిచింది, ప్రజాస్వామ్యం మరొక్కసారి ఓడిపోయింది. ఇది ప్రజాస్వామ్యాన్ని మీరు ఓడించడం మీకు కొత్త ఏం కాదు. మళ్ళీ తాజాగా మరొకసారి ఓడించి వికటాటహాసం చేస్తున్నారు. అది ఇక్కడ చెప్పుకోదగినటువంటిది. ఇదేదో ఘనకార్యం సాధించినట్టుగా ఎంత జుగుప్సాకరమైనటువంటి అంశం అండి ఇది. జుగుప్సగా అనిపించదా ప్రజాస్వామ్యవాదులకి? పట్టపగలు మహిళల మీద, మహిళా కార్పొరేటర్ల మీద కూడా చాలా అసహ్యకరమైనటువంటి భాషను వాడుతూ దేనికోసం ఈ అధికారం, ఎవరిని ఉద్ధరించడానికి ఈ అధికారం అని చెప్పని. అయితే ఇక్కడే ఒక కీలకమైనటువంటి అంశం ఉంది. ఈ ఎన్నికల రిజల్ట్స్ అన్నీ పూర్తిగా వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి చెప్తాను. ఇప్పటికి మాత్రం ఏంటి అన్నట్లయితే, మీరు గెలిచారు, ఎప్పటిలాగే మీరు అనుకున్నట్టుగా ప్రజాస్వామ్యాన్ని ఓడించారు. ఈ ఫిరాయింపుదారుల కంపుతో మీ పార్టీలో మరింత కంపు అనేటువంటిది తథ్యం. రాబోయేటువంటి కాలంలో ప్రజలైతే దీనికి సరైనటువంటి సమాధానం చెప్తారు. అప్పటి వరకు మీకు ఈ అరాచకంలోనే మీకు ఆనందం ఉంది అనుకుంటే మీరు ఆనందించండి. కాకపోతే ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని ఓడించినటువంటి ఫలితాలు మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో చేదుగా ఉంటాయనేది కఠోర సత్యం. థ్యాంక్ యూ.